అందరికీ వందనములు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభావందనములు. ఈ ఉదయకాలం పడకల మించి లేవడంతోనే ప్రభు యొక్క కృపావార్తను విన్నారండి. మరి ఈరోజు ప్రభు యొక్క పునరుద్ధానపు రోజు 8వ తారీఖు మరి ఫిబ్రవరి నెల 2026వ సంవత్సరం. ఈ ఉదయకాలం పడకల మీద నుంచి లేకుంటుందని ప్రభు యొక్క కృపావార్తను విన్నారండి. లూకాసు సువార్త 1వ అధ్యాయం 46వ వచనం. లూకాసు సువార్త 1వ అధ్యాయం 46వ వచనం. అప్పుడు మరియా ఇట్లనెను, నా ప్రాణం ప్రభువుని ఘనపరచుచున్నది. సో ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే ఇక్కడ మనం చూస్తున్నాం, నా ప్రాణం ప్రభువుని ఘనపరచుచున్నది. కాబట్టి ఇక్కడ నా ప్రాణం ప్రభుని ఘనపరచుచున్నది అని మరియా చెప్పడానికి కారణాలు ఏంటి? సో మరియా అంటుంది కదా, నా ప్రాణం ప్రభుని ఘనపరచుచున్నది. మరియా యొక్క ప్రాణం, యేసు ప్రభు వారికి జన్మనిచ్చినటువంటి తల్లి అయిన మరియం యొక్క ప్రాణము ఆ ప్రభువుని ఘనపరచడానికి కారణములు ఏంటి అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. దాంట్లో మొదటి మాట రండి, లూకాసు వార్త 1వ అధ్యాయం 47వ వచనంలో, ఆయన తన దాసురాలి దేనస్థితిని కటాక్షించాను. ఆమె ఏదైతే దేనస్థితిలో ఉందో ఆ స్థితిని కటాక్షించబడింది కావు. మరియ యొక్క దేనస్థితిని దేవుడు కటాక్షించాడు. మరియ యొక్క అనుభవం చూడగా, యేసు ప్రభు వారికి జన్మించిన తల్లి అయినటువంటి మరియం యొక్క జీవితాన్ని చూడగా దేవుడు కటాక్షించిన వాడుకుంటాడు. దేవుని దయ, దేవుని కటాక్షం, దేవుని వాత్సల్యత ఆ మీద చూపించబడుతూ వచ్చింది. కాబట్టి ఆమె అంటది కదా, ఈ తన దాసురాలి దేనస్థితిలో ఉండ మరియమ్మని దేవుడు కటాక్షించాడు. కాబట్టి మరియమ్మ అంటుంది, నా ప్రాణం ప్రభుని ఘనపరచుచున్నది. ఆమె ప్రాణం, మరియమ్మ ప్రాణం దేవుని ఘనపరచడానికి మొదటి రీజన్ ఏంటంటే ఆమె దేనస్థితిలో ఉన్నప్పుడు దేవుడు కటాక్షాన్ని చూపించాడు. మనం కూడా ఒకప్పుడు దేనస్థితిలో ఉన్న మన ఎడల కూడా ఆనాడు మరియమ్మ మీద ఎలాగైతే దేవుడు కటాక్షాన్ని చూపించాడు, అలాంటి కటాక్షం మన మీద దేవుడు చూపించినందుకే దేవుని ఆరాధించేవారుగా, దేవుని స్తుతించేవారుగా ఉందాం, దేవుని ఘనపరిచేవారుగా ఉందాం. ఇది మొదటి కోణం. రెండవ కోణాన్ని మనం చూసినట్లయితే లూకాసు వార్త 1వ అధ్యాయం 49వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయం 49వ వచనం. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను. ఏం చేశాడండి? గొప్ప కార్యములు. అక్కడ సర్వశక్తిమంతుడైన దేవుడు నా ఏళ్ళ గొప్ప కార్యం చేశాడు. మొట్టమొదటిగా చూడగా నీ యొక్క దేనస్థితి, నీ దాసురాల యొక్క దేనస్థితిని కటాక్షించాడు. మరియం యొక్క దేనస్థితిని దేవుడు కటాక్షించి గొప్పగా చేశాడు. ఆమె దేనస్థితిలో ఉండే ఆమె ఇప్పుడు సంపన్న స్థితిలోకి తీసుకురాబడుతూ వచ్చింది. అలాగే దేవుడు కటాక్షం పొందుకోవడం ద్వారా ఆమె పేరు ఇప్పుడు ఎంతో ఘనంగా ఎంచబడుతూ వస్తుంది దేశాలు. రెండోదిగా చూడగా ఆమె యొక్క స్థితిగతులు ఆమె అంటది కదా, ప్రభు నేను ఘనపరుస్తున్నాను. ఎందుకు ఘనపరుస్తుంది? మొట్టమొదటిగా ఆమె దేనస్థితిని దేవుడు గొప్ప స్థితిలోకి తీసుకొచ్చాడు కటాక్షించి. రెండోదిగా చూడగా సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యము చేశాను. సర్వశక్తిమంతుడైన దేవుడు నా ఏళ్ళ గొప్ప కార్యాలు చేశాడు. ఎన్నో గొప్ప కార్యాలు ఆయన నా ఏళ్ళ చేశాడు. కాబట్టి ఎన్నో గొప్ప కార్యాలు ఆయన నా ఏళ్ళ జరిగించాడు. కాబట్టి నేను ప్రభుని ఘనపరుస్తున్నాను. నా ప్రాణం ప్రభుని ఘనపరుస్తుంది. నా ఏళ్ళ ఎన్నో గొప్ప కార్యాలు ప్రభు చేస్తూ వచ్చాడు. ఎన్నెన్నో గొప్ప కార్యాలు నా ఏళ్ళ జరిగిస్తూ వచ్చాడు. కాబట్టి నేను ప్రభుని ఘనపరుస్తున్నానంట. ప్రియులారా, నీ దేనస్థితి నుండి దేవుడు నేను కటాక్షించి గొప్ప స్థితిలో తీసుకొచ్చినందుకు ప్రభుని ఘనపరచు. నీ ఏళ్ళ దేవుడు చేసిన గొప్ప కార్యాలు బట్టి ఉదయకాలం పడకల మించి లేకుండా ప్రభు యొక్క కృపావర్తన వింటు నువ్వు ఈ పునరుద్ధానపు రోజు ప్రభుని ఘనపరచు. నీ ఏళ్ళ ఆయన చేసిన గొప్ప కార్యాలను బట్టి నీ దేనస్థితిని ఆయన కటాక్షించి గొప్ప స్థితిలో తీసుకొచ్చినందుకు ప్రభుని ఘనపరిచేది రెండో కోణం. మూడో కోణాన్ని చూసినట్లయితే రండి, దేవుని వాక్యం అంటుంది కదా, లూకాసు వార్త 1వ అధ్యాయం 50వ వచనం. ఆయనకు భయపడే వారి మీద ఆయన కనికరము తరతరములు ఉండును. అంటే మూడో కోణం ఏంటంటే ఆయనకు భయపడే వారి మీద ఆయన కనికరం తరతరములు ఉంచుతున్నాడు దేవుడు. సో ఇక్కడ మరియం యొక్క జీవితంలో ఆమె ప్రభువుని ఘనపరచడానికి మూడో రీజన్ ఇదే. ఏంటి మూడో రీజను అంటే ఆయన కనికరము తరతరములకు దేవుడించాడు. మరియం మీద కనికరాన్ని దేవుడించాడు. దేవుని కనికరం ఆమె మీదకి వచ్చింది. ఆ దేవుని కనికరాన్ని బట్టి కనికరించబట్టం ద్వారా, దేవుని కనికరం ఆమె మీదకి రావటం ద్వారా మరియం అంటుంది, నా ప్రాణం ప్రభువుని ఘనపరచుచున్నది. సో ప్రియులారా, మనం ఎన్నో తప్పులు చేసాం, ఎన్నో పాపాలు చేసాం. అంటే ఇక్కడ మరియమ్మ చేసిందని కాదు నేను అంటాను. మన జీవితాలు చూసుకుంటే ఎన్నో తప్పులు, ఎన్నో పాపాలు చేసాం. అయినా యేసు ప్రభు యొక్క కలువరి శిలువ యొక్క రక్తం ద్వారా దేవుడు మనల్ని కనికరించాడు. దేవుడు మనల్ని కనికరించిన వాడుకుంటాడు. దాన్ని బట్టి మనం ప్రభుని ఆరాధించేవారు ఉండాలి, ప్రభుని స్తుతించేవారు ఉండాలి. ఆయన కనికరం మన తరతరాలకు కూడా ఇస్తున్నందుకు దేవుని ఘనపరిచేవారు ఉండాలి. మరియమ్మ అంటుంది, నా ప్రాణం ప్రభుని ఘనపరచుచున్నది. ఎందుకు? తన దేనస్థితి నుండి దేవుడు సంపన్న స్థితిలో తీసుకెళ్తానికి తన మీద కటాక్షం చూపించాడు. 2, తన ఏళ్ళ సర్వశక్తిమంతుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడు. 3, ఆయన భయపడే వారి మీద ఆయన కనికరం తరతరములు ఉంచుతున్నాడు. మరియమ్మ మీద తరతరములకు ఉండేటటువంటి ఆయన కనికరాన్ని ఉంచుతూ వచ్చాడు. ఇందును బట్టి నా ప్రాణం ప్రభుని ఘనపరుస్తున్నట్ట. 4వ కోణం చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయం 51వ వచనం.
ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను. ఏం చూసాడండి? పరాక్రమం అని అంటే ఆయన ఎంత గొప్ప కార్యాలు చేయగలడు, ఆయన ఎంత పరాక్రమవంతుడు, అసాధ్యమైన దాన్ని కూడా సాధ్యం చేయగలిగిన వాడు, అంత అసాధ్యమైన కార్యాలను సాధ్యం చేయగలిగిన పరాక్రమవంతుడు మన దేవుడు. ఆయన నా ఎడల ఎన్నో పరాక్రమమైన కార్యమును చూపాను. కాబట్టి దాన్ని బట్టి దేవుని కనపరుస్తున్నాను, దాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నానని మరియమ్మ నా ప్రాణం ప్రభుని కనపరుస్తుందని చెబుతుంది. ఈరోజు ప్రియులారా, దేవుని సన్నిధికి వచ్చిన మన జీవితాల్లో దేవుణ్ణి ప్రభుని మనం గణపరచడానికి 4వ రీజన్ ఏంటంటే ఆయన మన ఏళ్ళ ఎన్నో పరాక్రమ కార్యాలు చేశాడు, ఎన్నో అసాధ్యమైన కార్యాలు సాధ్యంగా చేస్తూ వచ్చాడు. వీటిని బట్టి ప్రభుని గణపరచాలి. మరియమ్మ జీవితంలో కూడా యేసు ప్రభు తన గర్భంలోకి వస్తానంటే తనకు అసాధ్యమైన జీవితం, కానీ దేవుడు తన ఏళ్ళ పరాక్రమమైన కార్యం చేశాడు. అందుని బట్టి మరియమ్మ గణపరుస్తుంది ప్రభుని. నా జీవితంలో మనకు అసాధ్యమైన కార్యాన్ని దేవుడు సాధ్యం చేశాడు. మనం యోగ్యం కాకపోయినా మన ఏళ్ళ ఆయన పరాక్రమమైన కార్యాలు చేసి మన ఏళ్ళ అద్భుతాలు చేస్తూ వచ్చినందుకే ప్రభుని మన ప్రాణం ప్రభుని గణపరిచేది ఉండాలి. ఇది 4వ కోణం. 5వ విషయాన్ని చూసినట్టే లూకాసు వార్త 1వ అధ్యాయం, లూకాసు వార్త 1వ అధ్యాయం 49వ వచనం మధ్య నుండి నేను చదువుతా. గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు. కాబట్టి ఇక్కడ 5వ కోణం నేను చూస్తున్నాం. ఆమెను దేవుడు ధన్యురాలుగా సిద్ధపరుస్తూ వచ్చాడు. ప్రతి తరములో కూడా యేసు ప్రభు వారికి జన్మనిచ్చినటువంటి మరియమ్మ ధన్యురాలు అంటారు. ఎక్కడ కూడా మరియమ్మ నన్ను పూజించండి అని చెప్పలా, యేసు ప్రభు వారు కూడా ఆమెను పూజించమని చెప్పలా, దేవుడు కూడా మరియమ్మను పూజించమనలా. చాలా మంది మరియమ్మను పూజించే వాళ్ళు ఉంటారు. వాక్యం తెలిస్తే అనుభవంలోకి మనం వెళ్ళాం. ఇప్పుడు సృష్టిని పూజిస్తారా, సృష్టికర్తను పూజించాలా? చూడండి, యేసు ప్రభు వారికి జన్మనిచ్చినటువంటి మరియమ్మను సృష్టించిందే దేవుడు. సో ఆ సృష్టిని పూజిస్తున్నారు ప్రజలు, సృష్టికర్తను కాదు. ప్రియులారా, గమనించాల్సిన కోణం ఏంటంటే మరియమ్మ అంటుంది నన్ను అందరూ ధన్యురాలు అంటారు. మరియమ్మ ఓన్లీ ధన్యురాలు మాత్రమే, ఆమెను మనం ఆరాధించకూడదు, ఆమెను పూజించకూడదు. అలా పూజించే కొంతమంది ఉన్నారు, ఎందుకంటే వారికి వాక్యం తెలియదు. బైబిల్ అంటుంది అలా కాదు, సృష్టికర్తను పూజించాలి, సృష్టికర్తను పూజించాలి. ఈరోజు గమనించాల్సిన 5వ కోణం ఏంటంటే ఆమె ప్రభువును గణపరచడానికి 5వ రీజన్, ఆమెను దేవుడు ధన్యురాలుగా చేశాడు. ఆమె యేసు ప్రభువుకి జన్మనిచ్చినటువంటి తల్లి అయిన మరియమ్మ ధన్యురాలుగా దేవుని ద్వారా చేయబడుతుంది. అందుకే దేవుణ్ణి పూజిస్తుంది, దేవుని గణపరుస్తుంది. ఈరోజు నీవు నేను కూడా దేవుణ్ణి మన ప్రాణాత్మ దేహంతో దేవుని గణపరచడానికి కారణం ఏంటంటే మొదటిగా మన దేన స్థితిలో నుండి సంపన్న స్థితిలో తీసుకెళ్ళడానికి ఆయన కటాక్షం మన మీద చూపించాడు. ఈరోజు సంపన్న స్థితిలో తీసుకొచ్చాడు. 2 సర్వశక్తిమంతుడు మన ఏళ్ళలో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. 3 ఆయన కనికరం మన తరతరములకు ఉంచుతున్నాడు. 4 ఆయన తన బాహుతో మన ఏళ్ళలో ఎన్నో పరాక్రమ కార్యాలు జరిగిస్తూ వచ్చాడు. 5 మనల్ని ధన్యులుగా చేశాడు. ఇందుని బట్టి మనం ప్రభుని గణపరిచే వారికి ఉన్నట్లు ప్రభు మనకు సాయం చేయను గాక. మన ప్రాణాత్మ దేహములతో ప్రభుని గణపరిచే వారికి ఉన్నట్లు ప్రభు మనకు సాయం చేయను గాక. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. విత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపచేయండి. మా ప్రాణం మిమ్మల్ని గణపరచడానికి ఆ రోజు మరియమ్మ తన ప్రాణం ఎలా మిమ్మల్ని గణపరుస్తానికి కారణాలు చెప్తూ వస్తుందో, మేము కూడా మా ప్రాణం మిమ్మల్ని గణపరచడానికి ఆ కారణాలు ఎత్తిపట్టుకుని మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ పునరుద్ధానపు రోజు, ఈ ప్రభు యొక్క పునరుద్ధానపు రోజు మిమ్మల్ని స్తుతిస్తుండగా మా ప్రాణం కూడా మరియమ్మ వలె దేనస్థితిలో నుండి సంపన్న స్థితిలో తీసుకెళ్తాం. మా మీద కటాక్షం చూపారు. మీ పరాక్రమ గొప్ప కార్యాలు మా మీద చూపిస్తారు, పరాక్రమ కార్యాలు చూపిస్తూ వస్తున్నారు, మమ్మల్ని ధన్యులుగా చేస్తూ వస్తున్నారు. ప్రభు మీ కనికరం మా పైన ఉంచుతూ వస్తున్నారు. ఇన్ని గొప్ప కార్యాలు మా ఏళ్ళ జరిగించడం, మేము అయితే యోగ్యులం కాదు, కానీ మా ఏళ్ళ జరిగించినందుకై మా ప్రాణము ప్రభు మిమ్మల్ని ఘనపరుస్తుంది. దేవా, మిమ్మల్ని గణపరిచేవారుగా ఎల్లప్పుడూ అలా గణపరిచేవారుగా సిద్ధపరచమని యేసు ప్రభు నామమున విశ్వాసంతో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు. ప్రైజ్ ది లార్డ్.